మంత్రులు వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయబోతున్నారు. ఇక అక్షర క్రమంలో వరుసగా ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొత్తం మీద ఇవాళ కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీకి వస్తున్నారు, అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. నారా లోకేష్ గతంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన నేరుగా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. ఈసారి తొలిసారి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది కూడా ఒక విశేషంగా చెప్పొచ్చు. నారా లోకేష్ తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికైన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. సో మొత్తం మీద 80 మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒక రకంగా ఇది రికార్డ్ అని చెప్పాలి. తొలిసారి ఏపీ అసెంబ్లీకి కొత్తగా 80 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వాళ్ళంతా కూడా ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులు వరుసగా ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఎస్, రాజేష్ జైన్ అవుతున్నారు అసెంబ్లీ లోపల నుంచి, మీడియా పాయింట్ దగ్గర నుంచి. రాజేష్, బహుశా అసెంబ్లీ లోపలి మీడియా పాయింట్ ఇందాక మీతో మాట్లాడినప్పుడు చెప్పారు, ఆ మీడియా పాయింట్ గత 5 సంవత్సరాలుగా అనుమతి లేదన్నారు. ఈసారి తొలుత అనుమతి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అసెంబ్లీ లోపల నుంచి మీరు ఈసారి లైవ్ ఇవ్వగలుగుతున్నారు. సో ఏ రకంగా ఉంది, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? అట్లాగే కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు, లోకేష్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో ఈ రకంగా ఎట్లాంటి ఆసక్తికర అంశాలు ఉన్నాయి ఈసారి అసెంబ్లీలో? అంటే ఈ అసెంబ్లీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది 80కి పైగా మంది ఎమ్మెల్యేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్న నేపథ్యంలో అదొక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. రెండోది, పార్టీలకు సంబంధించి చూస్తే కనుక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం హోదాలో ఆయనైతే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా 2017లో ఇంతకుముందు మీరు చెప్పినట్టే మంత్రి అయ్యారు, కానీ ఎమ్మెల్సీ కోటాలో ఆయన మంత్రి అయ్యారు, కానీ ఎమ్మెల్యేగా గెలవలేదు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. వాళ్లతో పాటుగా జనసేనలో గెలిచినటువంటి పోటీ చేసి 20 మంది ఎమ్మెల్యేలు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న వాళ్ళంతా కూడా ప్రస్తుతం దాదాపు అంటే నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ వీళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళు దాదాపుగా అందరూ కొత్త వాళ్ళు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా లోపలికి వస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు మనం చూస్తున్నటువంటి ఈ మెయిన్ గేట్ ద్వారా ఎమ్మెల్యేలు లోపలికి వస్తారు. లోపలికి వచ్చి ఇటు అసెంబ్లీ లోపలికి ఇటు వెళ్తారు. ఇప్పటికీ అసెంబ్లీ ప్రాంగణాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అసెంబ్లీలోకి లోపలికి వెళ్ళే ద్వారం వద్ద ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అసెంబ్లీ ద్వారాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. కొత్తగా ఎన్నికైన పాత్రులందరూ కూడా మరి కాసేపట్లోనే అసెంబ్లీకి రాబోతున్నారు. ఒకసారి కొత్త ఎమ్మెల్యేలు చూస్తే కనుక, మంత్రులైన వాళ్ళని చూస్తే కనుక రామచంద్రపురం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాసంశెట్టి సుభాష్ మంత్రి అయ్యారు. ఆయన కూడా మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి అడుగు పెడుతున్నారు. సవిత పెనుగొండ నుంచి గెలిచిన, అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి గెలిచిన సవిత కూడా మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. ఇలా చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మంత్రులు కూడా అయ్యారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం అసెంబ్లీలో అడుగు పెడుతున్న పరిస్థితి ఉంది. వరుస క్రమంలో చూస్తే కనుక మొదటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రోటోన్ స్పీకర్గా ఆల్రెడీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిన్న గవర్నరు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ప్రోటోన్ స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు దగ్గర నుంచి మొదటిగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత మంత్రులు 23 మంది మంత్రులు వరుస క్రమంలో మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వరుస క్రమంలో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది ఒక చాలా మందికి ఒక మెమరబుల్ డేగా చాలా మందికి మిగలబోతుంది. ఎందుకంటే గుడివాడ నుంచి గెలిచిన వెనిగండ్ల రాము ఒక ప్రెస్టేజియస్గా ఆ నియోజకవర్గంలో మొదటిసారి పోటీ చేసి వెనిగండ్ల రాము 4 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి కొడాలి నానిని ఓడించారు. మంత్రిగా ఉన్న కొడాలి నానిని ఓడించారు. ఆయన కూడా ఇది ఒక మెమరబుల్ డేగా మిగలబోతుంది. ఇక గన్నవరం చూస్తే అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా గన్నవరాన్ని చూశారు ఎన్నికల్లో. కానీ ఎన్నికల్లో గన్నవరం వంశీని ఓడించి యార్లగడ్డ వెంకట్రావు కూడా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇలా చాలా ప్రత్యేకతలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాలు వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు కొత్తగా వస్తున్న ఎమ్మెల్యేలందరికీ ఇది ఒక మెమరబుల్ డేగా మిగిలిపోయే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి చూస్తే కనుక ఆయన 2019 నవంబర్లో 2021 నవంబర్ 19న ఆయన అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. శపథం చేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అడుగు పెడుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇలా చాలా ప్రత్యేకతలు అయితే ఈరోజు మొదటి రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఉన్నాయని చెప్పాలి. మరోవైపు వంగల
మళ్ళీ ఇప్పుడు అంతా హోంమంత్రి కావడం ఇలా చాలా ప్రత్యేకతలు అయితే అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు చోటు చేసుకోబోతున్నాయి. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరుగా లోపలికైతే వస్తున్నారు. వాళ్ళు 9:45కి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. సెషన్స్ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేల చేత ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం అయితే చేయించబోతున్నారు. రామ్దాస్, ఏదేమన్నప్పటికీ మరి కాసేపట్లోనే అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. రామ్దాస్, రైట్. అలాగే రాజేష్, గతంలో మీడియాపై కూడా ఆంక్షలు ఉన్నట్టుగా చెప్పారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది? మీడియాని ఎక్కడి దాకా అనుమతిస్తున్నారు? అట్లాగే ఇక అసెంబ్లీ ఇవాళ ముఖ్యంగా తొలుత అసెంబ్లీ ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు ఉంటాయి. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, దివంగత ఎమ్మెల్యేలకు సంతాపం చెప్తారు. దాని తర్వాత ఎలా ఉండబోతుంది? ప్రమాణ స్వీకారం తర్వాత ఇక ఇవాళ స్పీకర్ ఎన్నిక సంబంధించి షెడ్యూల్ ఇవ్వాలని ఇస్తారా? షెడ్యూల్ ఈరోజు ఇచ్చే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దాన్ని రేపు ఇంప్లిమెంట్ చేసి రేపు స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. స్పీకర్గా అయ్యన్న పాత్రుడి పేరు దాదాపుగా ఖరారు చేశారు కాబట్టి ఈరోజు అసెంబ్లీలో నోటిఫికేషన్, స్పీకర్కి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రేపు సభ్యులందరూ కూడా స్పీకర్ ఎన్నికలో పాల్గొని ఏకగ్రీవంగానే స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. ఎందుకంటే మెజారిటీ 164 స్థానాలు కూటమికి ఉన్నాయి కాబట్టి అందరూ ఏకగ్రీవంగానే స్పీకర్ని అయ్యన్న పాత్రుని ఎన్నుకునే అవకాశం కనబడుతుంది. మిగతా వైసీపీ సభ్యులు 11 మంది కూడా వాళ్ళు కూడా మద్దతు తెలిపే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. వైసీపీకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నారు. దాంట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఇప్పుడు ఆయనకి ఎక్కడ సీటు కేటాయిస్తారనే దానిపైన ఒక ఉత్కంఠ కనబడుతుంది. జగన్ మొన్న 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు. కానీ ఈసారి ఆ 2 చోట్ల లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జగన్కి ఎక్కడ ఏ సీటు కేటాయిస్తారు, ఎక్కడ కూర్చుంటారనే ఉత్కంఠ కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. జగన్ ఎక్కడ కూర్చుంటారో ఒక ఆసక్తికర చర్చ కూడా నడుస్తుంది. అయితే రాజేష్, ఈ లెక్కన బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అని ఉంటుంది, బీఎస్సీ మీటింగ్ అని పెడతారు. సో ప్రతిపక్షం హోదా లేదు, ప్రతిపక్షం లేదు కాబట్టి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి బీఎస్సీ మీటింగ్ పెడతారు తొలుత. సో ఆ మీటింగ్ ఏమి ఉండకపోవచ్చా? అంటే ఇప్పుడు ఇంకా స్పీకర్ ఎంపిక కాలేదు కాబట్టి ప్రస్తుతానికి షెడ్యూల్లో అదేం లేదా? బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ అనేది జనరల్గా అసెంబ్లీ సమావేశాలు జరుపుతారు. కానీ ఇది కేవలం 2 రోజులు ఆల్రెడీ డిసైడ్ చేసింది. 2 రోజులు కేవలం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికకి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఆల్రెడీ దీన్ని నిర్ణయించేశారు. కాబట్టి ఇప్పుడు బీఏసీ సమావేశం జరగబోవచ్చు. నెక్స్ట్ వచ్చే జూలైలో కానీ లేకపోతే ఆగస్టు మొదటి వారంలో జరిగే వర్షాకాల సమావేశంలో బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఎన్ని రోజులు అసెంబ్లీ జరగాలని ఆ బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి 2 రోజులు మాత్రమే అసెంబ్లీ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి బీఎస్సీ సమావేశం అయితే ఉండే అవకాశం లేదు. రామ్దాస్, రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద తొలిసారి ఏపీ అసెంబ్లీకి 80 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు, అడుగుపెట్టబోతున్నారు. ఇదే ఇవాళ హైలైట్. తొలిసారి ఎమ్మెల్యేలుగా పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ కూడా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఇవాళ నిలవబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం హోదాలో చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత అక్షర క్రమంలో వరుసగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి పర్యవేక్షించబోతున్నారు. అలాగే స్పీకర్ ఎంపికకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవాళ ఉంటుంది. రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మొత్తం మీద 2 రోజులు సభా నిర్వహణగాను పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీకి తొలిసారి 80 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కూడా అడుగుపెట్టబోతున్నారు. ఇక మంగళగిరి నుంచి ఎన్నికైన నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి వస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత మంత్రులు వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయబోతున్నారు. ఇక అక్షర క్రమంలో వరుసగా ఎమ్మెల్యేలంతా ప్రమాణ